సార్ మీరు కొంచెం జరగాలి సార్ కెమెరా కానీ సార్ జరుపు దీంతో ఒకటేస్తాను ఈరోజు దూరిదారండి దీంతో పడిపోతుంది ఈరోజు. General salute! Salame! Sas! God! Bajo! Sas! श्रीमान गॉड निष्कर्म करने के लिए आज्ञा प्रदान करे. गॉड बगाल शस्त्र शस्त्र गॉड राष्ट्रीय सैल्यूट सलामी शस्त्र पंजाब सिंधु मंगलदायक जय हे जय हे जय हे. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన టీటీడీలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వర సేవలో తరిస్తున్న శ్రీవారి భక్తులకు, ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంతి సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్ అండ్ గైడ్స్కు మరియు మీడియా మిత్రులకు ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా టీటీడీ భక్తులకు చేస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మనం అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీ అందరి సహకారంతో టీటీడీ అనేది ధార్మిక సంస్థ,
నేను చెప్పినట్టు శుభాకాంక్షలు తెలియచేసిన అందరూ కూడా దీంట్లో ఏదో రకంగా భాగస్వాములుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యంతో మన అందరం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందుకే అందరం కూడా మనందరం కూడా మన పరిధిలో బాధ్యతలు నిర్వర్తించినప్పుడే కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా సమిష్టి కృషి, మనందరం కూడా టీం వర్క్గా చేసినప్పుడు మాత్రమే మరింత విజయాన్ని చేకూరుస్తామని తెలియజేస్తున్నాను అందుకే అందరం కూడా ఒకే థాట్ ప్రాసెస్లో ఒకే ఒక గోల్స్ తోటి మనకి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను కూడా ముందు పెట్టుకొని పోవాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చేశాము, అదే లక్ష్యాలని పెట్టుకొని అందరం కూడా చాలా దిగ్విజయవంతంగా కార్యక్రమాలు నిర్వర్తించి అందరి యొక్క మన్నలను కూడా పొందడం జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కాలంలో మనందరం కూడా చాలా కష్టపడి పనిచేసాం. అన్ని వైపులను కూడా భక్తుల నుంచి కానీ, అలానే ఉద్యోగుల నుంచి కానీ, విశ్రాంతి ఉద్యోగుల నుంచి కానీ, అలానే మనం కూడా ఎంతో సంతోషపడ్డాము. దీనందరికీ కూడా కారణం మనందరం కూడా కలిసి పని చేయటం వల్లనే అని ఈ సందర్భంగా చెప్పడంలో చాలా గర్వపడుతున్నాను. భక్తులకు ఏ రకంగా అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా మరింత నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా స్కేల్ అంటే నంబర్ కూడా చాలా పెంచడం జరిగింది. అలానే క్వాలిటీ కూడా పెంచడం జరిగింది. అలానే సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేయటం వలన ఎప్పుడు కూడా మనకి ఈ మధ్యకాలంలో సమస్య వచ్చినట్టు కనిపించలేదు. ఎప్పుడైతే మనకి క్యూ లైన్స్ బయటకు వచ్చి క్యూ లైన్స్లో వెళ్ళినా కానీ ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్గా మనం ఎవరైతే పోస్ట్ చేశామో కొన్ని విభాగాలుగా డివైడ్ చేసాం, వాళ్ళ వెంటనే కూడా స్టెప్ ఇన్ అయిపోయి వాళ్ళే ఈ మధ్యకాలంలో చాలా టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు సంతోషం అనిపించింది. ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్లోకి వచ్చి ఆల్రెడీ సర్వ్ చేయడం జరిగింది సార్, ఇప్పటికే చేశాము, ఇంకా కూడా కొంత నడుస్తుంది సో అని చెప్పడం జరిగింది. అనుగుణంగా మనం చాలాసార్లు టెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని కూడా చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికి కూడా ఆ విభాగంలో ఎప్పుడు ఎమర్జెన్సీగా ఎప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్లో రావటం అనేది సిస్టమ్ ఇంప్రూవ్మెంట్. మనకి సిస్టమ్ ఇది వ్యక్తులతోటి కంటే సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ వలన మనకి గణనీయమైన మార్పులు వస్తాయి. కాబట్టి ఈ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసం మన నిరంతరం ప్రయత్నం జరిగింది. సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అంటే మనం పెట్టిన SOPs కానీ చెక్ లిస్టులు కానీ ఇంప్రూవ్ చేయడానికి ఎవరి పరిధిలో వాళ్ళు ఎప్పటికప్పుడే అవసరానికి అనుగుణంగా దాన్ని చూసుకొని యాక్షన్లోకి రావటం అని చెప్పచ్చు. అందువల్లనే ఈ రకంగా మీ అందరికి కూడా ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నప్రసాదంలో వల్ల. అదేవిధంగా అన్నప్రసాదంలో మళ్ళీ మోడర్నైజేషన్ కానీ మెకనైజేషన్ కానీ కొత్తగా టేకప్ చేయడం జరిగింది. కాలానికి అనుగుణంగా పాత పద్ధతుల పాలనలో కొత్త పద్ధతులు తీసుకురావటం, మెకనైజేషన్ తీసుకోవటం, ఎక్కువ మందికి మ్యాన్ పవర్ని మనకి మరింత ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని సర్వ్ చేయడం కానీ కుక్ చేయడం కూడా కష్టమవుతుంది. సో దానివల్ల మన మెకనైజేషన్ ద్వారా ఎక్కువ మందికి స్కేల్ అప్ ఆపరేషన్స్ కూడా ఇంప్రూవ్ చేసే కార్యక్రమం దాన్ని ఈ మధ్యకాలంలో టేకప్ చేయడం జరిగింది. దానివల్ల రాబోయే కాలంలో మరింతగా మార్పులు వస్తాయి, మరింతగా ప్రయోజనాలు కూడా చేకూర్చుకుంటామని చెప్పడంలో చాలా గర్వపడుతున్నాను. ఈ కార్యక్రమంలో భాగమైన అందరికీ కూడా అన్నప్రసాద యూనిట్ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు మరింతగా అదే ఉత్సాహంతో ముందుకెళ్తే ప్రపంచంలోనే మనం నంబర్ 1 అని కావటంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వసతి సౌకర్యాలు కూడా చాలా వరకు ఈ మధ్యకాలంలో ఇంప్రూవ్ చేశాం. దాన్ని దర్శనంతో కానీ లేకపోతే దర్శనం లేని వాళ్ళకు కూడా కొంతమంది ఇస్తున్నాం మనం. కానీ దర్శనం ఉండే వాళ్ళకి కంపల్సరీగా రూమ్ అలాట్మెంట్ మాత్రం చేయాల్సిందే, వాళ్ళ దర్శనం కన్ఫర్మేషన్ రావడంతో. అదేవిధంగా చాలా వరకు దర్శనానికి కాటేజెస్లో కూడా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని మైనర్ రిపేర్స్, మేజర్ రిపేర్స్ కానీ రెనోవేషన్స్ కానీ కొన్ని కొత్తగా కట్టాల్సినవి ఉన్నవి, ఇవన్నిటిని కూడా సెగ్రిగేట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఏ రకమైన రెనోవేషన్ కావాలో, ఏ రకమైన రిపేర్స్ కావాలో అన్నీ కూడా టేకప్ చేసి సామాన్య భక్తులకి మరిన్నిగా వసతి సౌకర్యాలు వాళ్ళ దగ్గరగా
వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా వాటన్ని కూడా రెనోవేట్ చేసి వారికి మరింత దగ్గరగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశాము. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో అందరూ కూడా ఇంజనీరింగ్ కానీ, సిఏ గారు కానీ, లేకపోతే ఈఏలు కానీ, డిప్యూటీలు కానీ, అలానే R1 డిప్యూటీ ఈఓలు కానీ, R2 కానీ, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో అందుకే ఇందాక చెప్పాను, అందరం కూడా ఒక టీం వర్క్ లాగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా చాలా రకమైన సబ్స్టాన్షియల్ క్వాలిటేటివ్ మార్పులు తేవచ్చు అనేది ఉద్దేశము. అది టీటీడీ ఉద్దేశం కూడా. ఆ ఉద్దేశానికి అనుగుణంగా కూడా వీళ్ళందరూ కూడా టీం వర్క్గా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మంచి కార్యక్రమం. అంతా కూడా మనం ఒక ఫేజ్డ్ మేనర్లో సామాన్య భక్తులకు ఉపయోగపడే విధంగా. సో ఇదంతా కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. వాటన్నిటిని కూడా సెగ్రిగేట్ చేసి వాటికి అన్నిటి కూడా అసెస్మెంట్ చేసి దాంట్లో ఏ రకమైన రిపేర్ చేయాలి, ఎంత కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయాలి. అలానే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫేజ్డ్ మేనర్లో ఎప్పుడు ఏం టేకప్ చేసి ఎప్పుడు కూడా వసతి సౌకర్యాలు భక్తులకి ఇబ్బందులు లేకుండా చేయాలి. ఇది ఒక ప్లానింగ్ ప్రకారం చేయబోతున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, వైకుంఠ ద్వార దర్శనంలో ఈ 10 రోజుల్లో దాదాపు 6,83,000 మంది భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద నెంబర్ కంపేర్డ్ టు లాస్ట్ చాలా ఏళ్ళతో పోలిస్తే కూడా ఇది చాలా 6,83,000 మంది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా కొండపైన వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా జనాలు వచ్చినట్టుగా చాలామంది ఎక్కడ జనాలు వచ్చినట్టు అనిపించట్లేదే అని చాలామంది కామెంట్ చేశారు. కానీ సడన్గా 78,000 మంది అదే రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్లానింగ్ చేయటం, ఏ టైంలో ఎవరు రావాలి, ఏ స్లాట్లో ఎవరు దర్శనం చేసుకోవాలి, అలానే ఎక్కడ కూడా కంజెషన్ లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా ఒక పగడ్బందీగా ప్లాన్ చేయటం వలన ఈ ప్లాన్లో భాగస్వామ్యాలు అందరూ కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయటం వల్ల కూడా ఈ సక్సెస్ చేసుకున్నామని చెప్పచ్చు. దీంట్లో భాగస్వామ్యం అందరికి కూడా, ముఖ్యంగా పోలీస్ వాళ్ళకి కానీ, అలానే మన విజిలెన్స్ వింగ్ కానీ, అలానే మన 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 లైన్ డిపార్ట్మెంట్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడా కూడా ప్లాన్ అనుగుణంగా ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయటం వలన కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్లో కానీ భక్తుల్లో కానీ కాంగ్రిగేషన్ లేకుండా ఎక్కడికక్కడే మనం డీసెంట్రలైజ్ చేసుకొని సర్వీసెస్ని కూడా పగడ్బందీగా మనం ఎగ్జిక్యూట్ చేశాము. దానివల్ల 6,83,000 మంది దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా ఈ భాగస్వాములు అయ్యి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మీకు రాబోయే కాలం ఫిబ్రవరి 4 నుంచి శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఘనంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాంట్లో ఇప్పటికే చాలా వరకు ఏర్పాట్లకి పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. పగడ్బందీ ప్లాన్లో ఇప్పటికే అన్ని స్టేక్ హోల్డర్స్ అందరూ భాగస్వామ్యంతో చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా రూల్స్, రెస్పాన్సిబిలిటీస్ కూడా ప్రాపర్గా డిఫైన్ చేయటం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా మంచిగా ప్లాన్ చేయటం జరిగింది. ఈ ప్లాన్ కూడా పగడ్బందీగా ఎగ్జిక్యూట్ చేసి విజయవంతం చేస్తామనే నమ్మకం మాకు ఉంది. మీరందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం పాస్ట్లో చేశాము, ప్రజెంట్లో కూడా చేస్తాము, ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఈవెంట్స్నైనా పగడ్బందీగా చేయగలము అనే నమ్మకాన్ని కలిగించాలనే బాధ్యత కూడా మన ఉంది. ఆ వైపుగా మనం అందరం కూడా పనిచేసి మన ఆబ్జెక్టివ్కి అనుగుణంగా, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా మరొకసారి ఆఫీసర్స్ అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. అలానే ఇప్పటికే ప్లాన్ చేసాం, మీరు చెప్పినట్టే మళ్ళీ అదే విధంగా మనకు అందరికి కూడా స్టాండర్డైజ్డ్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డైజ్డ్ డాక్యుమెంటేషన్ చేసుకున్నారు ప్రతి డిపార్ట్మెంట్ కూడా. ఇలా మన పక్క దేశానితో పాటు మన పక్కన ఉన్న వ్యక్తికి కూడా మనం ఎగ్జాక్ట్గా సేవ చేసినట్టు ఉంటుంది. వాళ్ళ హక్కులను కూడా గౌరవించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.
ఈ వివిధ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఏ రకమైన సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయాలనేది, అలానే రాబోయే రథసప్తమి టైంలో కూడా అదే విధంగా అదే ఉత్సాహంతో సో సర్వీస్ విల్ రెండర్ ద సర్వీస్ అని అనుకుంటున్నాను. మీకు చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా వరకు మనం ఫీడ్బ్యాక్ సిస్టమ్ నేను ఈ మధ్య తెప్పించుకొని చూసా. ఒక దాదాపు 15 ఐటమ్స్ మీద సో మన సిపిఆర్ఓ వింగ్ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. దాన్ని ఆ ఫీడ్బ్యాక్ సిస్టాన్ని మీరు చూస్తే రియల్లీ చాలా మనందరం కూడా ఎక్కడా కూడా వాళ్ళు మాకు అనుకూలంగా ఫీడ్బ్యాక్ ఇవ్వమని మనం ఎక్కడా అనలేదు. ఎక్సలెంట్, గుడ్ అండ్ యావరేజ్, బ్యాడ్ 4 క్రైటీరియాల్లో మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. మనం ఇచ్చే మన లాస్ట్ రథసప్తమి మన వైకుంఠ ద్వార దర్శనాలప్పుడు భక్తుల దగ్గర తీసుకుంటే చాలా గొప్పగా వచ్చింది. కొన్ని కేటగిరీలు అయితే దాదాపు 96-97% వచ్చి చెప్పడానికి చాలా గర్వపడుతున్నారు. కొన్ని విభాగాల్లో ఎస్పెషల్లీ వాళ్ళ ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా చాలా గొప్పగా చేశారు. వాళ్ళ ఫ్లవర్ డెకరేషన్ కానీ ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్కి సంబంధించిన దాంట్లో దాదాపు 97-98% ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేయటం వల్లనే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. భక్తులు కూడా మనం కష్టపడి పనిచేసామంటే కంపల్సరీగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. బాగుంది అనేది ఎవరైనా బాగుందని చెప్పాల్సింది కదా. సో ఈ సందర్భంగా వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్నప్రసాదాలకు సంబంధించి కూడా మనకి ఫీడ్బ్యాక్ దాదాపు 94% ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగే శానిటేషన్కి సంబంధించి దాదాపు 82%-84% ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇక్కడ డేటా చూశాను కానీ ఇక్కడ లేదు ఇప్పటికీ చెప్పడానికి. కానీ అన్ని విభాగాలకు సంబంధించి కూడా చాలా మంచిగా ఫీడ్బ్యాక్ వచ్చింది. అదంతా కూడా వాలంటరీగా భక్తులు బయటకు వెళ్ళేటప్పుడు మన శ్రీవారి సేవకుల ద్వారా సిపిఆర్ ఆఫీస్ ద్వారా తెప్పించుకున్నాం. దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్కి సంబంధించి కూడా కొన్ని సజెషన్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో కొన్ని ఈవెన్ మనం ఇంప్రూవ్మెంట్లో కూడా ఏ రకంగా 90-100% మధ్యలో వెళ్ళాలి అనేదాన్ని ఇప్పుడు మనం టెంపుల్లో మన అద్దాల మండపంలో మనం ఫీడ్బ్యాక్ సిస్టమ్ పెట్టుకున్నాం. ఏది రిజిస్టర్లో రాసుకునే విధంగా అన్నప్రసాదాలకు సంబంధించి మార్నింగ్ ఇప్పటికి లాస్ట్ 3 months అయినట్టుంది, 3 to 4 months అయింది. ఈ 3 monthsలో ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా నేను చూడలేదు. నేను వెళ్ళినప్పుడు కూడా చూస్తుంటాను. ఆల్ లైక్ మనం ఎప్పుడు కూడా అక్కడ ఫీడ్బ్యాక్ మనం రాయమంటే ఎవరు రాయరు, వాలంటరీగా ఎక్స్పీరియన్స్ అయ్యి మాత్రమే ఫీడ్బ్యాక్ రాయటం జరుగుతుంది. సో అదంతా కూడా ఒకరి ఘనకార్యం కాదు, మనందరం కూడా ఒక టీమ్గా వర్క్ చేయటం వలన ఎప్పటికప్పుడే సిస్టంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ద్వారా టెస్ట్ చేయటం వలన దానివల్ల మనం ఇంప్రూవ్మెంట్ చేశాము. సో ఇదందరూ కూడా ఒక టీం వర్క్ వలన సాధించిన విజయం అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో భాగస్వామ్యాలను అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం మరింతగా అదే ఉత్సాహంతో ముందుకెళ్ళి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అలానే మన ఐటీ విభాగాన్ని కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మన ఐటీ సిస్టమ్ని కూడా మరింత బలోపేతం చేసుకునే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగానే పెద్ద ఐటీ వింగుల్లో జెయింట్స్ అనే వాళ్ళతో కూడా మనం నెగోషియేట్ చేసుకొని భక్తులకి మరింత సులభతరంగా సేవలు ఏ రకంగా చేయాలి, అలానే వ్యవస్థను మరింత పటిష్టంగా ఎలా చేసుకోవాలి అనే యాంగిల్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరిన్నిగా ఆ వైపుగా మనం డిస్కషన్లు ఫ్రూట్ఫుల్ అయ్యి మరింతగా వ్యవస్థని మనం బలోపేతం చేసుకుంటామని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అలానే అనేక మంది మన ఈ మధ్యకాలంలో మనం ఈ ఉండీలు కూడా పెట్టుకున్నాం. మీ అందరూ కూడా తెలుసు, అన్ని చోట్ల మనం ఈ ఉండీలు కూడా చాలా సక్సెస్ఫుల్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరూ కూడా వాలంటరీగా పోతా యూపీఐ ద్వారా పే చేస్తున్నారు. చాలా సబ్స్టాన్షియల్ అమౌంట్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే రాబోయే కాలంలో ఐటీ వ్యవస్థని లేకపోతే కొత్త టెక్నాలజీని ఏ రకంగా అడాప్ట్ చేసుకొని వాటికి అనుగుణంగా మనల్ని ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేస్తూ అలానే మనకు కూడా భక్తులకు కూడా మరింత ఏ రకంగా సేవ చేయాలి అనే దాంట్లో ప్రధానంగా మనం వర్క్ చేయబోతున్నాం. మనందరం కూడా
కొత్త కొత్త పద్ధతులు కొత్త కొత్త పద్ధతులు అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ కానీ ఎల్స్వేర్ ఎక్కడో సక్సెస్ఫుల్ మోడల్ ఉన్నదాన్ని స్టడీ చేసి అది మన ఇన్స్టిట్యూషన్కి అనుగుణంగా దాన్ని మార్చుకొని ఆ ఇన్స్టిట్యూషన్కి అనుగుణంగా మన 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 వ్యవస్థలో దాన్ని భాగస్వామ్యం చేసుకొని అది సక్సెస్ఫుల్ మోడల్ని మనకు అనుగుణంగా ఏ రకంగా సక్సెస్ఫుల్ మోడల్గా చేయాలనేది ఒక 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 ప్రధాన అడ్మినిస్ట్రేటివ్ పాయింట్గా మనం తీసుకొని దానికి అనుగుణంగా కూడా వర్క్ చేయటం వల్లనే మనం ఈ రకమైన ఇంప్రూవ్మెంట్ సాధించాము. రాబోయే కాలంలో ఇది మరింతగా విస్తృతం చేస్తాం, అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో నిత్యం కోట్లాది మంది భక్తులతో ఎల్లప్పుడూ సందడిగా ఉండే తిరుమలలో చిన్న చిన్న ఇష్యూలు ఉండొచ్చు, అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్ రావచ్చు. అవన్నీ కూడా మన ఇష్యూస్ రాకుండా అడ్మినిస్ట్రేషన్లో ఏముండదు. ఇష్యూస్ వచ్చినప్పుడు ఇష్యూస్ని పగడ్బందీగా పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేయాలి. పూర్తి స్థాయిలో చేసినప్పుడు మాత్రమే దానికి రీజన్స్ కానీ దానికి రెమెడీస్ కానీ సమస్యకు పరిష్కారం కానీ జరుగుద్ది. అందుకే సమస్యని అవాయిడ్ చేయటం అనేది ఈ సందర్భంగా చెప్తున్నాను. అవాయిడ్ చేయొద్దండి. సమస్యని మన అందరం కూడా ఆఫీసర్స్గా లేకపోతే స్టేక్ హోల్డర్గా మనందరం కూడా సమస్యని ఫస్ట్ నోట్ చేద్దాం. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని పూర్తి స్థాయిలో మనం డిస్కస్ చేద్దాం. పూర్తి స్థాయిలో డిస్కస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ సమస్యలో ఉండే లోతుపాతులు తెలుస్తాయి. పైనుంచి చూస్తే అది సమస్యగా కనపడదు. కొన్నిసార్లు సమస్య పెద్ద మౌంటైన్ లాగా కనిపిస్తుంటుంది. సో దాన్ని పూర్తి స్థాయిలో మనం డిస్కస్ చేసినప్పుడే ఎగ్జాక్ట్గా అది సమస్య కాదా కూడా తెలుస్తుంది. సమస్య కొంతమందికి అది ఇండివిజువల్ సమస్య, వ్యక్తిగతమైన సమస్య ఉంటుంది. ఇన్స్టిట్యూషన్కి అది సమస్య ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఇండివిజువల్కి బెనిఫిట్ ఉంటుంది, కానీ వ్యవస్థకి పెద్ద సమస్య ఉండొచ్చు కొంతమందికి. సో వీటన్నిటి కూడా మనం ఆఫీసర్స్గా దాని మీద మేధోమథనం చేయాలి. దానికి రీజన్స్, కారణాలు తెలియజేయాలి. దాన్ని అందరినీ కూడా ఒక సమస్య 3-4 డిపార్ట్మెంట్లకు కూడా లింక్ అయి ఉంటుంది. అటువంటప్పుడు అందరినీ కూడా కలుపుకొని ఒక డిపార్ట్మెంట్లో సమస్య పరిష్కరిస్తే ఇంకో డిపార్ట్మెంట్కి సమస్య కావాలి. అందుకని అందరూ కూడా దాన్ని భాగస్వామ్యులు అయిపోయి ఒడిదుడుకులను కూడా మనం ఎదుర్కొని మరింతగా ముందుకెళ్ళాలి. ఈ సందర్భం అందుకే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అందరం కూడా టీం వర్క్తో పనిచేయాలి. అందరూ కలిసి డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసినప్పుడు మాత్రమే సమస్యను అర్థం చేసుకోగలం. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో సమస్యని పరిష్కారం దొరుకుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం సమస్యను అర్థం చేసుకోవడానికి మనం భయపడతాం. ఫోబియా ఉంటుంది, అరే మరింత డీప్కి వెళ్తే నాకు ఇబ్బందులు వస్తాయేమని చెప్పి. సో అందుకని మనందరం కూడా ఓపెన్ మైండ్ తోటి అందరం కూడా దాన్ని ఏమన్నా ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసి దాన్ని డిబేట్ చేసి ఇండివిజువల్గా ఏమైనా ఒపీనియన్ ఉంటే అది కూడా మనం కాల్ ఫర్ చేసి అవన్నీ మనం అన్నీ చేసినప్పుడు మాత్రమే దానికి ఒక పరిష్కారం దొరుకుద్ది. ఒకసారి పరిష్కారం దొరికిన తర్వాత పర్మనెంట్గా సిస్టంలో అదొక స్టాండర్డైజ్ అయిపోద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో భవిష్యత్తులో మరింతగా ఇన్వాల్వ్ అయిపోయి అందరం కూడా భాగస్వాములు అయిపోయి, అదేవిధంగా కొన్నిసార్లు పాజిటివ్స్ వస్తాయి, కొన్నిసార్లు నెగిటివ్స్ వస్తాయి. పాజిటివ్స్ వచ్చినప్పుడు కూడా అది మన బాధ్యత, మనం చేయాల్సిన లక్ష్యం కూడా అదంతా కూడా మనం పాజిటివ్ వచ్చినప్పుడు స్వీకరిద్దాం. అలానే నెగిటివ్స్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఛాలెంజ్గా తీసుకుందామండి. నెగిటివ్స్ని కూడా ఛాలెంజ్గా తీసుకొని దాంట్లో నిజంగా ఏమన్నా వ్యాలిడ్ నెగిటివ్స్ ఉన్నాయా లేదా డిబేట్ చేసి డిస్కస్ చేసి ఖచ్చితంగా దానికి కూడా ఒక పరిష్కారం కనుక్కుందామండి. అందుకే ప్రజా జీవితంలో ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. మనందరం కూడా చాలా ట్రైన్ అయి ఉన్న ఆఫీసర్స్, అందరం కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్. అందుకే మన లక్ష్యానికి అనుగుణంగా పోయేటప్పుడు వచ్చే సమస్యలను ఖచ్చితంగా అధిగమించాల్సిన అవసరం ఉంది. దాంట్లో అదే ఉత్సాహంతో పనిచేయాలి. అదే ఉత్సాహంతో పనిచేసినప్పుడు మాత్రమే మన అల్టిమేట్ గోల్ సాధిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, గణతంత్ర దినోత్సవం గురించి కొత్తగా మీకు మనందరికీ తెలిసి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అందరికి కూడా ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, లేకపోతే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనందరి రైట్స్ కూడా గ్యారంటీ ఇవ్వబడింది రోజు.
సో అందుకే మన గణతంత్ర దినానికి ఒక పెద్ద గుర్తింపు ఉంది. మనందరం కూడా ఆ లక్ష్యాలను, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అన్నీ కూడా మనందరం కూడా గౌరవించాలి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మన హక్కులే కాదు, మన బాధ్యతలను కూడా మనం నెరవేర్తించాలి. అప్పుడే నిజమైన పౌరుడుగా దేశానికి సేవ చేసినట్టు ఉంటుంది, సమాజానికి సేవ చేసినట్టు ఉంటుంది. అలానే మనం పనిచేసే ఆర్గనైజేషన్కి కూడా ఎక్కడైతే పనిచేస్తామో వాళ్ళకు కూడా సేవ చేసినట్టు ఉంటుంది. అందువలన అందరం కూడా పౌరుడుగా మన బాధ్యత నిర్వర్తించినప్పుడు